నీకు సమస్య వస్తుందని నేను భయపెడతా, నువ్వు భయపడితే నిన్ను రెచ్చగొడతా, నిన్ను రెచ్చగొట్టి నా శత్రువుతో గొడవ పెట్టిస్తా, ఫైనల్గా ఫలితం మాత్రం నాకు కావాలి. చేతికి మట్టి అంటకుండా అమెరికా ఉక్రెయిన్ ద్వారా అనుసరించిన వ్యూహం ఇది. ఉక్రెయిన్ని రష్యా మీదకి రెచ్చగొట్టి రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేశాక రష్యా ఆక్రమించుకున్నటువంటి భూభాగాన్ని వెనక్కి ఇవ్వకుండా ఇప్పుడు శాంతి చర్చల పేరుతో తాజాగా చేస్తున్న కాలక్షేపంలో ఉక్రెయిన్తో యుద్ధానికి సంబంధించి చర్చలు ఉక్రెయిన్ లేకుండా నడిపినటువంటి ట్రంప్ ఇప్పుడు ఇకపైన ఉక్రెయిన్ని పార్ట్ చేస్తానంటున్నాడు. ముగ్గురం కూర్చుని చర్చిద్దాం అంటున్నాడు. తాజాగా యూరప్ దేశాలంతా వెంట వచ్చి జెలెన్స్కీతో కలిసి ట్రంప్ని నిలదీసినటువంటి వేళ ఇక బాగోదనుకున్నాడు. అందుకని నెక్స్ట్ ట్రిప్ చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు కూర్చునేటట్టు చూస్తాను, నేను మధ్యలో చూస్తాను అని చెప్తున్నాడు. తద్వారా ఉక్రెయిన్ కూడా చర్చలకు పిలుస్తున్నట్టు ప్రకటించాడు.